హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఓకే, ఇవాళ సహజమైన కథలో కొత్త కథ చెప్పేసుకుందాం. అనగనగనగనగా ఒక రంగన్న అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకేమో 40 ఎకరాల తోట ఉంది. అంటే 40 ఎకర్స్ అన్నమాట. అన్నిటిలో జస్ట్ చిన్నగా మామిడి మొక్కలు వేద్దామని అనుకున్నాడు. వేద్దామనుకుని ఎవరు పని చేస్తారబ్బా, నాకు మొక్కలంటే మాటలా చెప్పండి. నీళ్లు పెట్టాలి, పురుగు పట్టకుండా చూడాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఎవరు ఎత్తుకుపోకుండా చూసుకోవాలి. మొక్కలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, ఆ మొక్కలకి పళ్ళు కూడా ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది చూడండి, వాకింగ్ అని వస్తారు, ఎవరి చెట్టు పూలో కోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా రకరకాల పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరి నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి ఈ రంగన్న అనే ఆయన ఎవరు దొరుకుతారా అని చూస్తుంటే సింగన్న అని చెప్పి ఒక అతను వచ్చాడు. వచ్చి ఏంటి అని అడిగితే, నువ్వు నా మొక్కలన్నీ ఎదిగి చెట్లయ్యి మంచి పూత పూసి కాయ కాసే టైం వరకు కాపలా కాస్తే నీకు 4 ఎకరాలు భూమి ఇస్తాను అంటాడు. అవునా అని చెప్పేసి ఈ అబ్బాయి అంటాడు, సరే కష్టం పడితే పడదాము, కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటే మంచి లాభం కలుగుతుంది, నాకు డబ్బులు ఇస్తే జీతంగా పోతాయి, అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి, ఎట్లాగో నా భార్య సంపాదిస్తోంది కాబట్టి దాంతో ఇల్లు నెట్టుకుంటే కొంతకాలం ఈ 4 ఎకరాల భూమి ఇతనిస్తే హాయిగా నేను కూడా పంట పండించుకుంటూ హ్యాపీగా ఉందాము అనుకుంటాడు. సరే అని సింగన్న పనిచేయడం మొదలు పెడతాడు. నిజంగానే చక్కగా కొన్ని సంవత్సరాలకి ఈ చెట్లన్నీ ఎదిగాయి, మామిడి మొక్కలన్నీ చెట్లు అయ్యాయి, చెట్లకంతా పోతొచ్చింది. పోతొచ్చేసరికి అడిగాడు సింగన్న, ఏం రంగన్న గారు, మంచిగా పోతొచ్చింది, మామిడి పింద కనబడుతోంది, కొంచెం కొంచెం కాయలు పెద్దవవుతాయి కదా, ఇంకా నాకు ఇస్తానన్న భూమి ఇస్తారా అంటే, ఎందుకు ఇవ్వను, ఇస్తాను తప్పకుండా అని చెప్పేసి దూరంగా ఊరికి ఉన్న ఒక బంజరు భూమి ఇచ్చాడు. బంజరు భూమి అంటే రాళ్ళు రప్పలతో ఉండి నీరెక్కడో లోపలికి ఉంటుందన్నమాట. సో అట్లాంటి భూమి ఇచ్చాడు. ఆ భూమి చూసేసరికి సింగన్నకి ఎక్కడలేని నీరసం వచ్చేసింది. సింగన్న పాపం మనసులో ఏమనుకున్నాడు, 4 ఎకరాలు ఇస్తానంటే ఈ తోటలోంచి ఇస్తాడో, తోట చుట్టుపక్కల ఇస్తాడో, కాస్త నీరు మంచి ఉన్న ప్లేసు అని చెప్పి ఆశపడ్డాడనమాట. అదేంటండి 4 ఎకరాల భూమి ఇస్తా అన్నారు కదా అంటే, 4 ఎకరాల భూమి ఇచ్చానా లేదా, ఏదైతే నీకు ఇస్తాను అన్నది 4 ఎకరాలు, ఎక్కడా అని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి రంగన్న గట్టిగా మాట్లాడేసరికి పాపం సింగన్న ఆన్సర్ చెప్పలేకపోయాడు. సింగన్న ఏమో ఇంకా ఆ భూమి చూసి ఒకటే బాధపడ్డం మొదలు పెట్టాడు. ఇంటికి వచ్చి రాళ్ళు రప్పలు, ఎత్తు పల్లాలు ఇట్లా ఉన్న భూమిని నేను అసలు ఏం చేసుకుంటాను, ఎప్పటికీ సాఫీ చేసి సాగు చేసి ఎప్పటికీ దీన్ని పంట పండించే భూమిగా మారుస్తాను అని చెప్పి ఒకటే బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకునే అప్పుడే సింగన్న కొడుకు రాముడు ఊరి నుంచి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. రాముడు వేరే ఊళ్ళో చదువుకుంటున్నాడు అనమాట. వచ్చేసరికి తండ్రి బాధ చూసి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ప్లాన్ తయారు చేసుకున్నాడు. వెంటనే ఒక స్వామీజీ లాగా వేషం వేసుకుని ఆ ఊర్లో బయట తిరగడం మొదలుపెట్టాడు. కాకపోతే ఎవరికి తెలియదనమాట, ఈ అబ్బాయి చాలా కాలం తర్వాత ఊరి నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి పెద్ద అయిపోయాడు కదా, ఫేషియల్ ఫీచర్స్ అన్ని మారిపోయాయి, గుర్తుపట్టలేదనమాట ఎవరు. సో ఎవరో కొత్త స్వామీజీ అని చెప్పి అనుకున్నారు అందరూ. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆ అబ్బాయికి సపోర్ట్గా ఆ స్వామీజీకి శిష్యుల్లాగా వేషాలు వేసుకుని ఆ ఊర్లో తిరుగుతూ ఉండి, ఎవరికన్నా హెల్ప్ కావాలా, మా గురువు గారు చాలా బాగా భూమిలో ఎక్కడన్నా నిధి నిక్షేపాలు ఉంటే చెప్తారు అంటే, ట్రెజర్ అనమాట, భూమి తవ్వితే లోపల నుంచి మీకు దొరుకుతుంది, మా గురువు గారు అందులో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రచారం చేయడం మొదలుపెట్టేసరికి ఏం చేశారు, ఎవరికి వాళ్ళు అందరూ మా భూమిలో
మా భూమి ఎక్కడుందో చూడరా, మా భూమిలో ఎక్కడ బంగారం ఉందో చూడరా, నీది ఎక్కడుందో చూడరా అని చెప్పి అడుగుతూ వస్తూ ఉంటే ఈ స్వామీజీ ఏం చేశాడు, నేను అందరికీ ఆన్సర్ చెప్పను, నా మనసుకి నచ్చిన వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తాను అని రంగన్నని ఎన్నుకున్నాడు. రంగన్న గారు, మీరు అక్కడ బంజరు భూమి ఉంది చూసారా మీకు, దాంట్లో తవ్వితే మంచి నిధి నిక్షేపాలు బయటపడతాయి అని చెప్పేసేసి చెప్పాడు. రంగన్న ఏం చేశాడు, ఆ నిధి నిక్షేపాల కోసం ఆలోచించి ఏం చేయమంటారు అని చెప్పి అన్నాడు. అంటే ఆ భూమిని మంచిగా తవ్వండి, తవ్వితే మీకు లోపల నుంచి భూమిలో నుంచి చాలా దొరుకుతాయి అని చెప్పాడు ఈ స్వామీజీ. చెప్పేసరికి ఆ భూమి ఇప్పుడు నాది కాదు కదండి అన్నాడు. ఏమైంది నీది కాపోవడం ఏంటి అంటే, ఇలా సింగన్నకి ఇచ్చేసాను అన్నాడు. అయితే ఏమైందిలే, సింగన్న నీ పర్మిషన్ అడగండి, దొరికినవి మీరు తీసుకోండి అని చెప్పేసేసి స్వామీజీ చెప్పాడనమాట. వెంటనే రంగన్న ఏం చేశాడు, తన దగ్గర ఉన్న మనుషుల్ని పెట్టించి ఆ బంజర్ భూమి అంతా సాఫ్ చేయించి ఇక్కడ అక్కడ అనుకుంటూ చాలా చోట్ల తవ్వి ఒక చోట తవ్వేసరికి మంచిగా బావిలో నీరు పడ్డాయన్నమాట. ఆ నీరుతోటి చక్కగా ఆ చుట్టుపక్కలంతా కూడా పొలాలు పండించుకోవచ్చు అనమాట, పంట పండించుకోవచ్చు. అయితే ఈ రంగన్న వచ్చి కోపంగా స్వామీజీ దగ్గరికి, నిధి అన్నారు, నిక్షేపం అన్నారు, బంగారం అన్నారు, నీళ్లు పడ్డాయి ఏంటండి, మీరేం స్వామీజీ, ఇప్పుడు నాది కూడా కాదు ఆ పొలం, నేను బోల్డ్ అన్ని డబ్బులు పెట్టి సాగు చేపించాను, బాగు చేపించాను అని చెప్పేసి అరవడం మొదలుపెట్టాడు. స్వామీజీ అప్పుడు ఏం చేశాడు, గెడ్డం మీసం తీసేసి, నేను సింగన్న కొడుకుని, చూసారా మీరు నిధి నిక్షేపం అనేసరికి ఆశపడి ఆ భూమంతా బాగు చేసి ఇచ్చారు, మీకోసం చాలా సంవత్సరాల నుంచి ఆ మామిడి చెట్ల దగ్గర ఎండనక వాననక రాత్రనక పగలనక సేవ చేశాడు, 4 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి మీరేం చేశారు, మరి మోసం చేశారు కదా, మంచి భూమి ఇవ్వకుండా. మీకు తెలుసు అది బంజరు భూమి, పనికిరాంది, దాన్ని పనికొచ్చేలా చేయడానికి చాలా కాలం పడుతుందని. కాబట్టి మీ మోసాన్ని నా మోసంతో, అంటే మీ తెలివితేటల్ని నా తెలివితేటలతో జయించాను. నీరు అంటే నిధి నిక్షేపమే, నీరు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఎంత బంగారం ఉన్నా, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఎన్ని ఉన్నా ఏమున్నా కూడా నీరు చాలా ముఖ్యం. నీరు లేకపోతే మనం లేము. ఆ నీటితో పంటలు పండితేనే మనం భోజనం చేస్తాము. కాబట్టి ఇక్కడ నీరే నిధి నిక్షేపం కూడా అని చెప్పాడు. ఏం పిల్లలు, నిజమే కదా, కొంచెం సేపు పంపులో నీళ్లు రాకపోతే మనం ఎంత కష్టపడతాము. ఇవాళ రేపు అందరిలో బాత్రూమ్స్లో పంపులు, కిచెన్లో పంపులు అలా ఉంటున్నాయి కదా, చూసుకోండి. పంపుల్లో వాటర్ లీక్ అవ్వకుండా వెంటనే ప్లంబర్ని పిలిచి బాగు చేయించడం అమ్మ వాళ్ళకి చెప్పండి. ఇంకా కూడా ఎక్కడికన్నా వెళ్తే, లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు అలాంటప్పుడు వాటర్ వేస్ట్ చేయకండి నాన్న. చాలా మంది పిల్లలు మంచినీళ్ళు తాగేసి ఆ గ్లాస్లో సగం వాటర్ వదిలేసి పారబోసేస్తూ ఉంటారు. బాటిల్స్లో కూడా అంతే కన్నా, కొన్ని తాగుతారు. అవి మొక్కలకి పోయండి. అప్పుడు ఏమవుతుంది, మనకి 2 విధాల లాభం అవుతుంది. ఓకేనా పిల్లలు? చిన్న చిన్న మార్పులతోటి మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు మనం. అంతేనా? గుడ్ బై. మళ్ళీ కలుద్దాం కన్నలు.